మంచిది ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న వచనాన్ని తీసుకొని దేవుడిచ్చినటువంటి ఒక తలంపును ధ్యానం చేసుకొని ముగించేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయం ప్రార్థన చేసుకోవాలని మాకు తలంపు కలిగి ఆర్ఫనేజ్ నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చాం. కొద్ది సమయం పాటలు పాడుకున్నాం, కొద్ది సమయం ప్రార్థనలో ఉన్నాం. ఇప్పుడు వాక్యము ధ్యానించకపోతే సంపూర్ణము కాదు కాబట్టి కొంచెం సమయం వాక్య ధ్యానం చేసుకుని ముగించుకునే భాగ్యం దయచేయండి. మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి నోటిని నాలుగుని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని మాతో మాట్లాడి మహిమకులతో ప్రభావం పొందమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు పలికినటువంటి మాట నేను ఉదయకాలం నుంచి ఎందుకో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎందుకో ఒక మాట నా మనసు, నా నాలుక మీద వస్తూ ఉంది. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అనే మాట వస్తుంది. దానిని బట్టి వచనం ఎక్కడుందో నాకు తెలియదు. అదే మాట పదే వస్తుంది. దాని మీద ఎంతో ఆలోచన చేశాను. నేను చేస్తూ ఆర్ఫనేజ్కి వెళ్ళేటప్పుడు కూడా నాతానుతో ఒక మాట అన్నాను. అయితే దేవుని చిత్తమైతే వాక్య రూపంలో మనము దీన్ని ధ్యానం చేద్దాంలే అని పూర్తిగా తనతో కూడా చెప్పలేదు. నాకున్నటువంటి ఆలోచన, తలంపు ఏమొచ్చిందంటే, పరలోకములో దేవుడు బహుమానములు, పదవులు దేవుడు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచాడు. పదవులలో ఉన్నతమైన పదవులు ఉన్నాయి, అలాగే కింది స్థాయి పదవులు ఉన్నాయి. బహుమానములలో కొంతమంది ల్యాండ్ లార్డ్లు అవుతారు, కొంతమంది అసలు పొలమే రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఎలాగైతే పొలం 3 మందికి ఉంది, మనకు లేదు. మనలో కొంతమందికి లేదు, కొంతమందికి ఉండొచ్చు. అందరికీ పొలం ఉండాలని గ్యారెంటీ ఉందా? లేదు. కొంతమందికి ఒక అరెకరం ఉంటుంది, ఎకరం ఉంటుంది, కానీ కొంతమందికి 100 ఎకరాలు ఉంటుంది. ఇట్లా ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, 1-2 ఎకరాలు అసలు లేనివాడు కూడా ఉంటాడు. అట్లాగే పదవుల్లో కూడా ఉన్నతమైన పదవులు ఉన్నాయి, కింది స్థాయి పదవులు ఉన్నాయి. వీటన్నిటినీ పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడని వాక్యం ఎప్పుడు చెప్తూ ఉంటాం. పదవులు సిద్ధపరిచాడు కరెక్టే, కానీ దానికి తగ్గ సరిపడే వ్యక్తులను కూడా సిద్ధపరచుకోవాలిగా కదా. ఎలాగూ పరలోకంలో వ్యక్తులను, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులను ఆయా పదవులకి సరిపోయే వ్యక్తులకి ఎలా తయారు చేస్తాడు, ఎలా సిద్ధపరచుకుంటాడు, నా డౌట్ ఇది. ఆ తలంపు రాగానే నాకు వెంటనే అనిపించింది, ఈ భూలోకంలో కూడా కొన్ని పదవులు ఉన్నాయి, ఉన్నతమైన పదవులు. అందరూ రాష్ట్రపతి కాలేదు, అందరూ ప్రధానమంత్రి
కాలేదు. అందరూ సీఎంలు కాలేరు, ఎంపీలు మినిస్టర్లు కాలేరు, ఎమ్మెల్యేలు కాలేరు. ఆ దాంట్లో కూడా చాలా హై నుంచి తక్కువ స్థాయిలో ఉన్నాయి. మన దేశంలో అయితే డబ్బును బట్టి వాడు చదువులేనోడైనా సరే ఏదో ఒక సర్టిఫికేట్ పుట్టించేసి ఎక్కేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకా మిగతా ప్రాంతాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ మధ్యన ఒక ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ చదివాను. ఒక దేశం ఉందట, ఫిన్లాండ్ సమేత దేశం అది. 180 మంది పార్లమెంట్కి వెళ్ళే వాళ్ళతో సహా, జాబులకు వెళ్ళే సహా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అటు పెద్ద పెద్ద జాబులే కానీ 180 మంది సైకిళ్ళు తొక్కుతారట, బైకులు వాడారట, కార్లు వాడారట, సైకిలే వాడతారట. అందుకనే ఆ దేశంలో జనాభా బ్రతికే వారి శాతం చాలా ఎక్కువ అంట. ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారట ఆ దేశస్తులు. ఎందుకంటే పొద్దున్న లేచిన కాంచి రాత్రి వరకు వీళ్ళ శరీరం అంతా వ్యాయామంతోనే నడుస్తుంది. కాబట్టి జబ్బులు తక్కువ, ఆయుష్ ఎక్కువ, అలాగే ఖర్చు తక్కువ, ధనం ఎక్కువ. సైకిల్కి ఏం పోయాలి, జస్ట్ కాలుతో తొక్కేసారి వెళ్ళిపోతుంది. కొంచెం ఏమన్నా ఆ చైన్ ఎప్పుడైనా ఎండిపోతే కొంచెం ఆయిల్ వేస్తే చాలు కదా. ఇట్లా ఇతర దేశాల్లో చూస్తే రాజకీయ నాయకులతో సహా చాలామంది చాలా సింప్లిసిటీగా ఉంటారు. జనాల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకేం సెక్యూరిటీ కూడా ఉండదు. ఎందుకంటే ఎందుకు ఉండదంటే అక్కడ ఏమి. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన దేశంలో ఉన్న పరిస్థితులు వేరు, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు వేరు. అలాగే చదువు విషయానికి వచ్చింది అనుకో, చదువులో కూడా ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అట్లాగే చిన్న బంట్రోతు ఉద్యోగాలు ఉన్నాయి. బంట్రోతు ఉద్యోగానికి ఏమో ఐఏఎస్, ఐపీఎస్ చదవవసరం లేదు. ఓ 7th ఫెయిల్, 9th ఫెయిల్, 10th ఫెయిల్ ఇచ్చేస్తారు ఉద్యోగం. అవును, వాడు ఈ 7th, 10th ఫెయిల్ క్యాండిడేట్లు ఎందుకు ఐఏఎస్ చదవలేరు అంటే వాళ్ళకి అంత సామర్థ్యం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ చదివే వాళ్ళ సామర్థ్యం వేరు, చదువుల సామర్థ్యం వేరు. ఈ కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి సామర్థ్యం వేరు. ఇక ఉద్యోగాలు లేక ఎంఏలు చేసిన వాళ్ళు ఫీల్ ఉద్యోగాలు కూడా వస్తున్నారు ఈ మధ్యన, అది వేరు. జనరల్గా ఆలోచిస్తే ప్రతి వ్యక్తిలో సామర్థ్యం ఏదో ఉంది. జ్ఞానం విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, చదివే విషయంలో కానీ చాలా డిఫరెంట్ లోపల వాళ్ళ సామర్థ్యాలు దాగున్నాయి. కొంతమంది ఉంటారు, కాలేజీకి వెళ్తారు వస్తారు, బుక్ కూడా తీయడు ఇంట్లో, కానీ రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళ నుంచి పడి చదువుతుంటాడు. ఎగ్జామ్స్ అన్నీ అలాగే రాసేస్తాడు, తిండి నిద్ర కూడా లేకుండా పడి రాత్రులు పగలు చదువుతాడు. ఎగ్జామ్ రాస్తాడు, 90% మార్కులు వచ్చేస్తాయి. ఎందుకొస్తే తెలియదు. అరే విడి రోజులు ఒకసారి కూడా బుక్ తెలియదు, ఇంటికాడ తీయడు, వింటాడు అంతే. సబ్జెక్ట్ వింటాడు, లోపల పెట్టుకుంటాడు, ఎగ్జామ్ టైంలో మాత్రమే చదువుతాడు. అది ఆయన సామర్థ్యం. కొంతమంది వింటుంటారు, ఏదో రాస్తుంటారు, రాసి చదువుతుంటారు, ఎంత చేసినా సరే 50% దాటం, 50% మార్కులు కంటే దాటం. మరి వాళ్ళ లోపల ఉన్న సామర్థ్యం వేరు. ఇలా మానవ జాతి మొత్తాన్ని చూస్తే ఏదో సంథింగ్ కొంతమందిలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది భౌతిక ప్రపంచం, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు తీసుకోవడానికి భూమి మీద ఉన్నటువంటి భక్తులను కూడా ఆయనే కావాలని ఏ పోస్ట్గా ఆ పోస్టు సరిపోయేవాడిని ముందే డిసైడ్ చేసేసి అలా పెట్టేశాడా అని అనుకుంటే మళ్ళీ పొరపాటే అనిపిస్తుంది.
ఎందుకంటే అపోస్తుడైన పౌలు క్రీస్తుని పోలి నడుచుకునే స్థాయికి రాకముందు ఆయన సంఘంలో ఒక నరహంతకుడు. అదే స్టాండర్డ్లో ఉండిపోతే పౌలుకి పరలోకంలో బహుమానం ఏముంటుంది చెప్పండి? అదే ఓట్లు ఊడ్చుకోవడానికి కూడా పనికొత్తరో లేదు తెలియదు, ఉంటుందో లేదో కూడా చెప్పలేదు కదా. కానీ తన మార్పు తన జీవితంలో, తన లైఫ్లో ఒక దమస్కు మార్గంలో క్రీస్తు దర్శించిన తర్వాత తన ఎంత మార్పు వచ్చిందంటే క్రీస్తుని పోలి నడుచుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడేమి ఆ స్థితిలో బంధించి పెట్టలేదు. అవునా? పెట్టాడా? ఆయనేం పెట్టలా. ఆయనేమి స్వీపర్కి ఈడు కరెక్టు, తోటలో నీళ్ళు పోయడానికి ఈడు కరెక్టు, ద్వారపాలకుడికి ఈడు కరెక్టు, రాజుకి ఈడు కరెక్టు, న్యాయాధిపతికి ఈడు కరెక్ట్ అని దేవుడు డిసైడ్ చేసి పెట్టాడా? పదవులు ఉంచాడంతే, మనుషులు డిసైడ్ చేయాలి. అయితే మనుషులు ఎందుకు ఇలాగ అయ్యారు? మనుషులు ఆ స్థాయికి వెళ్ళాలని ఎందుకు కోరుకోవటం లేదు అని అంటే, అప్పుడు నేను ఆలోచన చేస్తే నాకు అప్పుడు అనిపించింది ఏమనంటే, దేవుడు మానవ జాతిని, భూమి ఆకాశం సృజించి మానవ జాతిని సృష్టించినప్పుడు, ఆదాము హవ్వలను చేసినప్పుడు ఆయన ఆలోచన అంతా ఎలాగుందంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో, ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్పాడు ఆయన, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా పలికెను. అంటే ఇప్పుడు దేవుడు విశ్వలోకాలను ఎలాగ ఏలుతున్నాడో అలాగూ మానవుడిని సృజించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసి ఆయన కూడా ఏలే అవకాశం ఇస్తున్నాడు. ఎవరెవరిని వెళ్ళడానికి అంటే ఇక్కడ రాశాడు, సముద్రపు చేపలను. అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి? 1 2? సముద్రంలో చేపలు ఎన్ని రకాలు? యేసు ప్రభువారు శిష్యులను లోతుగా నడిపించి నువ్వు కుడి పక్కన వలె అన్నప్పుడు 150 రకాలు బండి. 150 ఉన్నాయా? ఆ 150 రకాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కాలమును బట్టి పడే చేపలు ఉంటాయి కొన్ని, అన్ని కాలాల్లో పడవట. అవి అన్ని నీటి పైకి అన్ని రావట. ఒక కాలంలో నీటి పైకి వస్తాయంట, అది మిగతా కాలం అంతా అడుగు బాగా ఉంటుందంట. ఇలాంటి కొన్ని వేరియేషన్స్ ఉన్నవి ఏవైతే పడినాయో అవి చూసి ఆశ్చర్యపోయారు. రెగ్యులర్గా పడేవాటి కాదు, రెగ్యులర్గా పడేవి కూడా చాలా రకాలు ఉన్నాయి. మన మార్కెట్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు బోల్డెన్ రకాల వీడియోలు వస్తున్నాయి. దాంట్లో చూస్తే నేను ఎప్పుడు చూడని చేపలు చూస్తున్నాను. ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సముద్రములో ఉన్న చేపలను మనం వేయాలంట. అంటే అదేంటి సముద్రంలో చేపలు వేయటం ఏంటి అని చెప్పారంటే, మనకు అర్థమైనంత వరకు ఈ సముద్రంలో చేపలను ఏలుడు అని చెప్పని చదివి కంటిన్యూ ఫ్లోలో వెళ్ళిపోతాం తప్ప, ఓ నిమిషం అక్కడ నుంచి ఉందాం, సముద్రంలో చేపలు వేయటం ఏంటి? నేను సముద్రంలో చేపలు వేయటువంటి గ్యాల వేసి పట్టి దాన్ని వేలాలి, నీకు రాజుని అని దానికి చెప్పాలా? అంటే కాదు. సముద్రంలో తిమ్మింగలాలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్న చిన్నవి కూడా ఉంటాయి. అంటే ఇలాగ డిఫరెంట్ ఉన్నటువంటి సముద్రంలో చేపలు ఎలా ఉన్నాయో ఈ విశ్వంలో పాల పుంతలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎన్నో లోకాలు ఉన్నాయి. అందుకనే సముద్రం ఎంత విస్తారమైందో, చేపలు ఎంత విస్తారమైనవో అంత విస్తారంగా లెక్కించలేనన్ని లోకాలు ఉన్నాయి. అంటే దేవుడు చేపలని ఎలమని చెప్పట్లా, సముద్రం లాంటి పాలపుంతలో ఉన్నటువంటి
చేపలు లాంటి ఎన్నో లోకాలు ఉన్నాయి. వాటిని ఏలడానికి కొరకే నిన్ను ఈ భూమి మీద దేవుడు సృజించాడు. ఎందుకంటే ఆల్రెడీ వాటిని ఆయన ఏలుతూ ఉన్నాడు. ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి పురుగు జంతువును ఏం వేరువేరుగా డిఫరెంట్గా ఎందుకు చెప్పాడు అంటే విశ్వలోకాలలో కూడా ఇలా వేరు డిఫరెన్స్గా ఉండే లోకాలు బోర్డు ఉన్నాయి. ఒకటే లోకం ఉండదు. మన మనుషులందరూ ముఖాలు ఒకలాగా ఎలా ఉండవో ఆయా లోకాల్లో ఉన్నటువంటి దేవదూతలు కూడా అందరూ ఒకలాగా ఉండరు. డిఫరెంట్గా ఉంటారు. ఒక లోకంలో ఉండే దేవదూతల పోలిక వేరొక లోకంలో ఉన్న దేవదూతల పోలిక వేరు, సేమ్ ఉండవు. ఈ భూమి మీద పురుగులు ఎన్ని ఉన్నాయో, ఎగిరేవి ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. అన్ని రకరకాలుగా ఉన్నటువంటి లోకాలు ఉన్నాయి. వాటిని ఏలడానికి దేవుడు నిన్ను సృజించాడు. ఎలాగా? తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. సృజించిన వాడు ఉద్దేశం అదే. కాబట్టి ఆదాము హవ్వలు కనుక అదే స్థితిలో ఉండుంటే కంటిన్యూగా నిజంగా అందరికీ కూడా ఏమి ఇవ్వాలి? ఉన్నతమైన పదవులు ఇచ్చేయాలి. అవునా కదా? ఆదాము హవ్వలు పడలేదు అనుకున్నాం, వాళ్ళకి సంతానం కలిగింది అనుకున్నాం. ఆ సంతానం విస్తరించి ఈ రోజు వరకు ఉందనుకున్నాం. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరి సంతానం? అంటే ఇప్పుడు మనం కూడా పరిశుద్ధులమేగా, పడిపోలేదు కదా. కాబట్టి ఇప్పుడు మనందరికీ దేవుడు ఏం చేయాలి? విశ్వంలో ఉన్నతమైన పదవులు. ఎందుకంటే మనం పడిపోలే, మహిమ దేవులతో ఉన్నాం, చాలా ఉన్నతంగా ఉన్నాం. అంటే పదవులు ఇచ్చేయాలి. కాబట్టి మరి అందరికీ ఆ పదవులు ఇస్తే కింద ఎవరు తీసుకుంటాడు? కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళకి పరీక్ష పెడదాం అనుకున్నాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు ఆదాము వాళ్ళు. అట్లాగే మన లైఫ్లో భౌతిక ప్రపంచంలో కూడా పరీక్షలు అనేవి నిర్ణయించారు. అసలు పరీక్షలు లేవనుకో అందరూ ఐపీఎస్లే, పరీక్షలు లేకపోతే అందరూ ఐఏఎస్లే. ఇప్పుడు పరీక్ష ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి, చదవాలి, గంటలు చదవాలి, కష్టపడాలి ఆ పదవి రావాలంటే. ఆ మైండ్ లేనోడు ఏదో దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నేను ఉన్నతమైన పదవిని కొట్టాలి అనే ఆశ ఉండాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే అక్కడక్కడ ఆ ఉన్నతమైనటువంటి పదవులు అంటే ఏంటో అక్కడక్కడ చెప్పుకుంటే వెళ్ళాడు. అలా చెప్పుకున్న పదవుల్లో ఒక పదవి మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో చెప్పాడు. ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చాడు. అంటే ఇప్పుడు ఏడ కూర్చోబెడతాడు? తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడట. అంటే ఇలాంటి పదవులు ఉన్నాయి. ఇలాంటి పదవులను పొందడానికి భక్తులు, విశ్వాసులు ఏం చేయాలి? పరీక్షకు నిలబడాలి. అంటే పరీక్షకు నిలబడడం ఏం చేయాలి? సాధన చెయ్యాలి, దేవభక్తి సాధన చెయ్యాలి. ఎందుకు దేవభక్తి సాధన ఎందుకు చేయాలి? అక్కడ ఈ లోకపు ఇక్కడ ఉన్నటువంటి జీవ విషయమే కాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దేవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవపు విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. దేవభక్తి సాధన అనేది ఇప్పటి జీవ విషయంలో కూడా ప్రయోజనమే, కానీ రాబో జీవ విషయంలోను అన్నాడు. అంటే రాబోయే జీవంలో ఏవో దేవుడు సిద్ధపరిచిన కొన్ని ఉన్నాయి కదా, వాటిని నువ్వు పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? సాధన చేయాలి. సాధన చేయడంలో ఏమాత్రం కొద్దిగా కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. బైబిల్ చదవాలి, రేపు చదువుకోలే అనే నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రార్థన చేయాలి. వాళ్ళు అలసిపోయారండి బాగా, నేను రేపు చేస్తాలే
అనే నిర్లక్ష్యం ఉండకూడదు. సువార్త చెప్పాలి. కనీసం నేను ఒక్కరికైనా ఈరోజు యేసు క్రీస్తు దేవుడై ఉన్నాడని చెప్పాలి అనే ఒక పట్టుదల ఉండాలి. దాంట్లో నిర్లక్ష్యం ఉండకూడదు. చాలా కమిట్మెంట్ అయినప్పుడు ఒక్కసారి కమిట్ అయితే దావీదు భక్తుడు ఎంత నష్టం కలిగినా మాట తప్పడట. మరి మనం దావీదు కుమారులమైతే, దేవుని కుమారులమైతే మనం ఏం చేయాలి? అట్లాగా తీర్మానం చేసుకోవాలి. అలా తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా నీ తీర్మానం బట్టి దేవుడు కార్యాలు కూడా అలాగే చేస్తాడు. ఒకసారి నేను చూశాను ప్రభునందు పిల్లలు. ఒకసారి నేను వేణుగోపాలయ్య గారు చెప్తే విన్నా. ఒక దైవ సేవకుడు లండన్ పట్టణంలో సువార్త పరిచర్య విషయంలో నేను పర్సనల్గా వ్యక్తిగతంగా రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్తాను ప్రభు అని తీర్మానం చేసుకుని ఉన్నాడు. అతను సేవకుడు, పాస్టర్, సేవ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు సేవ చేసి బాగా అలిసిపోయి అర్ధరాత్రి కాడ 11:30 ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అలిసిపోయారని చెప్పి పడుకున్నాడు మంచం మీద. అప్పుడు దేవుడు లేపాడట, బాబు పాస్టర్ గారు ఈరోజు తీర్మానం ఏమైంది? వ్యక్తిగతంగా చెబుతున్నావు కదా, మరి ఏది నాకు చెప్పకుండా పడుకుని పోతావు ఏంటంటే, ప్రభు అలసిపోయిన ఆయన నేను చేయలేనంటే, లేదు నువ్వు అలా చెప్పకూడదు, కంపల్సరీగా చేయాలని బలవంతం చేస్తే లేచాడట. ఆ 11:12 అలాగ అయిపోతుంది. మిడ్ నైట్ భయంకరంగా మంచు పడుతుంది. ఎవడింటాడు నా మాట? రోడ్డు మీదకి వస్తే ఒక్కళ్ళు లేరు. ఎవరికి చెప్పాలి? ఎవరు లేరు అని చెప్పని ఇంక ఎవరికో ఒకరికి చెప్పాలి కదా. కానీ మనుషులే కనపట్టలేదు. ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఎవడు ఊరుకుంటాడు? అర్ధరాత్రి కాడ ఎవడున్న వాళ్ళు కొట్టే పని. అందుకని ఆ రోడ్డు మీద లండన్ వీధిలో నుంచొని ఒక పొరగాటి దీపస్తంభం ఉంటే దీపస్తంభం మీద నుంచొని ఆ దీపస్తంభానికి చెప్తున్నాడట, ఓ దీపస్తంభమా, నీకు తెలుసా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మన పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, నరక పాత్రలను మనల్ని విడిపించడానికి ఆయన సిలువలో తన స్వరక్తములు గార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. ఆయన చనిపోయిన 3వ దినాలు లేచి పునరుద్ధానుడై 40 మందికి పైగా 500 మందికి 40 రోజుల పాటు ఆయన అనేకులు కనబడ్డాడు. అందరూ చూస్తుండగానే పునరుద్ధానుడై మధ్యాకాశానికి ఆరోహణమై దేవుని యొద్దకు వెళ్ళాడు. వెళ్ళినా అని చెప్పాడు, ఓ దీపస్తంభమా, యోహాను సువార్త 14:1-2-3-4 వచనాల ప్రకారం నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు ఉన్నాయి, నాతో కూడా మీరు ఉండున్నట్లుగా స్థలం సిద్ధపరిచి వస్తానని చెప్పాడు. ఆయన రాబోతున్నాడు, మారు మనసు పొంది రక్షణ పొందని చెప్పాడు. సువార్త అయిపోయింది, ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే వేరొక ప్రాంతానికి సువార్త పరిచయం నిమిత్తం వాక్యానికి వెళ్తే ఆయన వాక్య పరిచయం చేస్తూ ఉంటే ప్రభునందు ప్రియులారా, ఒక యవనస్తుడు వాక్యమంతా అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు నాకు బాప్తీసం ఇవ్వాలి, మీరు నా కొరకు ప్రార్థన చేయాలంటే అడిగాడంట. సిద్ధపడి ప్రార్థన చేస్తాను, సువార్త మరి విన్నావా అంటే విన్నానయ్య గారు, రాత్రి 12 గంటలకు విన్నాడు. అదే ఎప్పుడున్నావు నువ్వు అంటే, అయ్యా నేను బిజినెస్లో ఎంతో లాస్ అయిపోయి ధనాన్ని పోగొట్టుకొని కుటుంబాన్ని పోషించలేక చచ్చిపోదామని ఇంకా అనవసరం అని నేను సూసైడ్ చేసుకుందామని కాలువ మీద ఉన్నటువంటి గోడెక్కి దూకుదాం అనుకుంటున్నాను. మీరు రావడం అలిగిడి ఆ దీపస్తంభం గట్టుంటే దాని అమలు కూర్చున్నానండి. అప్పుడు మీరు చెప్తున్న మాటలనే విన్నాను. నా శ్రమను, నా బాధలను విడిపించడానికే ఆయన వచ్చాడన్న సంగతి అర్థమైంది. కాబట్టి నాకు మారు మనసు పొందాను, రక్షణ ఇవ్వండి అని అంటే బాప్తీసం ఇచ్చాడట. ఎవరికి చెప్తే ఎవరు రక్షణ పొందారు? దీపస్తంభానికి చెప్తే మనిషి రక్షణ పొందారు. కాబట్టి ఎవరో ఒకరికి నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుడు అప్పగించినటువంటి పనిని చేయడము, సాధన చేయడం అనేది మనిషికి చాలా ముఖ్యం. ఇది రాబో జీవ విషయంలో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరం. కాబట్టి ఈ జీవపు విషయంలో కూడా కొంత మట్టుకు పర్వాలేదు. శరీరమైన సాధకం, ఈ శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకు ప్రయోజనమే. కానీ దేవభక్తి మాత్రం
అప్పుడు కూడా ప్రయోజనం. అంటే ప్రతి విశ్వాసికి నేను ఐఏఎస్ పాస్ అవ్వాలని ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో, నేను ఏదైనా చేయాలి సాధించాలంటే ఎంత పట్టుదలగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అంతే పట్టుదలతో పరలోక రాజ్యంలో దేవుడు ఇవ్వబోయే బహుమానముల విషయంలో కూడా నువ్వు దేవభక్తి సాధన చేయాలి. రేపొద్దున నువ్వు ఇలా చేయకపోతే రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చే బహుమానం చూసి దేవుడు నాకు అన్యాయం చేసేటనే అవకాశం ఉంటుంది అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు ఐఏఎస్ చదవాలనుకున్నాడు, చెయ్యాలనుకున్నాడు, ఐఏఎస్ సంపాదించాలనుకున్నాడు, ఎన్ని గంటలు కష్టపడతాడు? 16 గంటలు. మరి నువ్వెన్ని గంటలు కష్టపడ్డావు? 6 గంటలు అడుగుతాడు అప్పుడు దేవుడు. అట్లాగే భౌతిక ప్రపంచం అది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నేను ఎన్నో బహుమానాలని చెప్పాను. ఆ బహుమానాలు తగ్గట్లుగా నీ బ్రతుకు నువ్వు చేసుకున్నావా? అందుకని ఓఫిరాయ్ గారు చెప్పారు, ఇది సంఘం కాదు. మనం అనుకుంటుంది చర్చి, సంఘము, మనం అందరము విశ్వాసులు అనుకుంటున్నాం. కాదు, ఇది నిజానికి పరలోక రాజ్యములో దేవునికి ఇచ్చే బహుమానములు, పదవులు పొందుకోవడానికి యోగ్యులైన వారిని తయారు చేసే కార్ఖానా అని చెప్పాడు. అంటే పరలోక రాజ్యంలో ఒక రాజుగారి పదవికి యోగ్యుడు కావాలంటే ఇక్కడే తయారవుతాడు. అంటే అతనిలో ఎట్లాంటి లక్షణాలు ఉండాలి? ఒక రాజ్య పదవిని దేవుడు రాజు పదవిని ఇవ్వాలంటే అతనికి ఎట్లాంటి మనసు ఉండాలి? ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ఉండాలి, ప్రజలందరినీ ప్రేమించే మనసు ఉండాలి, కులాలకు మతాలకు అతీతముగా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు ఉండాలి. కానీ నువ్వు సంఘంలో ఉంటావు, కానీ నీ పక్కన వేరొక కులవాడు కూర్చుంటే, తక్కువ కులవాడు కూర్చుంటే నువ్వు ఎంతవరకు ఎలాగ ట్రీట్ చేస్తావో తెలియదు. చాలామంది, అందుకనే అయ్యగారు కూడా చెప్పారు మొన్న ఈ మధ్యన, ఎవరి కులం మనం అడగం, కానీ కుల ప్రస్తావన ఎప్పుడు వస్తుందంటే పెళ్ళిళ్ళ టైంకి వస్తుంది. ఆ రోజు మా వాళ్ళే కావాలని అంటుంటారు. మరి అప్పుడు ఇక ఆయన ఏం మనసు పొందాడు? అంటే ఇలాంటి విషయాల్లో నువ్వు ఒక వేరియేషన్స్ చూపిస్తున్నావు అంటే నువ్వు రాజు పదవికి అర్హుడు కాదని అర్థం. అట్లాగే న్యాయాధిపతి పదవి ఉందనుకో, ఆ న్యాయాధిపతి పదవికి నువ్వు అర్హుడు కావాలంటే నీ ముందుకు కొన్ని సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. నీ ఇంట్లో వాళ్ళే పెట్టచ్చు, ఆఫీసులో వాళ్ళే పెట్టచ్చు, యాజ్ లైక్ సొంత రక్త సంబంధులే పెట్టచ్చు. ఉదాహరణ చెబుతున్నా, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడు ఫ్రెండ్కి నా తమ్ముడు గొడవ అయింది అనుకో, ఆ సమస్య తీర్చమని నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? యథార్థంగా తమ్ముడు తనోడని కాకుండా న్యాయము చెప్పాలి. అప్పుడు నేను దేవుని దృష్టికి న్యాయాధిపతి పదవికి అర్హుడు. కానీ నా తమ్ముడు కదా అని పక్షపాతంతో నేను న్యాయం తీర్చి వాడికి అన్యాయం చేశాను అనుకో, వాడేమి ఇప్పుడేమి నిన్నేం చేయడు, నువ్వేమి వాడికేమి ఇదవు. కానీ ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్ దేవుడు చూస్తాడు. అసలు ఈ సమస్యని నీ ముందుకు తెచ్చింది దేవుడు అనే సంగతి తెలియదు చాలామందికి. తెలియక ఏం చేస్తారు? తీర్పులు తీర్చేస్తుంటారు, జడ్జిమెంట్లు చేసేస్తుంటారు, మాట్లాడేస్తుంటారు, నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. కానీ వాళ్ళ లైఫ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, దేనికి ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. అసలు నీ జీవితంలో ఒక సమస్య నీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో దేవుడు చూస్తాడు. దానికి తగ్గట్లుగా నువ్వు ఉంటే ఆ పదవికి నువ్వు యోగ్యురాలివి. నేను చెబుతున్న ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి రోజులలో సౌలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాడు పరలోకంలో. కానీ ఆయన కుమారుడైన యోనాతాను మాత్రం చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. ఎందుకు? స్వప్రయోజనమును విచారించుకొనడు. తనకంటే తన దగ్గర నుండి దాసుడిగా ఉన్న ఒక దావీదు రాజు అవుతుంటే ఆనందించాడు, కుళ్ళిపోల, అసూయబళ్ళ. అరే ఈడు రాజు అయిపోడు ఏంటి? చాలాసార్లు మనం అనుకుంటాం, అరే నా నిన్నగా మొన్న నా వెనకలు చేరేడు, ఈడేంటి ఇట్లాగా అప్పుడు ఎంత స్థాయికి వెళ్ళిపోయేటి, వీడికి ఎంత చేతం పెరిగిపోయిందేంటి, వీడు ఎంత టాప్లోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని మనకి అనిపిస్తుంటుంది జనరల్గా. ఎందుకు అనిపిస్తుంది తెలుసా? అలా దేవుడే చేసి
నువ్వేమనుకుంటున్నావు నీకు కాస్త చూస్తుంటాడు. అప్పుడు నువ్వు ఏమో సార్ మనకేం తెలుసండి, వాడి టాలెంట్ ఏంటో, మన టాలెంట్ ఇది, వాడి టాలెంట్ ఏమో ఎవరికి తెలుసు. నేను ఒకసారి ఒక సందర్భంలో మచిలీపట్నానికి ఒక పాస్టర్ గారు వచ్చాడు, మనోహర్ని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాను నమ్మకారంటే పంపించాను. వచ్చిన తర్వాత ఆమె చెప్పింది, ఆ పాస్టర్ గారు 14 సార్లు పరలోకం వెళ్ళి వచ్చాడంట, ఆయన కేరళలో ఉంటారు, డిజిఎస్ దినకరన్ గారికి గురువు గారంట అని చెప్పింది. నేను చాలా సంతోషించాను. ఇదే విషయాల వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన ఏమంటాడో చూద్దాం. ఎందుకంటే స్వస్థత వరం, మరి ఎన్నో అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టి ఎంతో అద్భుతం సేవ చేస్తున్నాడు. మరి ఆయన ఒక్కసారి కూడా నేను వెళ్ళానని చెప్పలా, మరి ఓఫిరి గారు వెళ్ళానని చెప్పాడు, పరదేశికి వెళ్ళానని చెప్పాడు, పరలోకం చెప్పలేదు. కానీ ఈయన 14 సార్లు పరలోకం వెళ్ళి వచ్చాడని చెప్పానంటే నేను చాలా ఆశ్చర్యపోయి డౌట్ అడిగాను వేణుగోపాల్ గారు. అయ్యారు మరి ఈయన ఇలా వెళ్ళి వచ్చాడంట, అయ్యి ఉండొచ్చా, అర్థం అలా వెళ్ళే అవకాశం ఉంటుందా అని అడిగితే అయ్యగారు ఏమన్నారంటే, ఏమో బాబు, ఏ పుట్లో ఏ పాము ఉంటుందో మనకేం తెలుస్తుంది, ఆయన వీళ్ళు ఉండొచ్చేమో అని, అంతే తప్ప మొహం ఆయన వెళ్తాడు అని అలా. అంటే భక్తులు వాళ్ళు ఎదిగిన స్థాయిని బట్టి చూస్తే వాళ్ళ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, అస్సలు జలసీ లేదు, అస్సలు కుళ్ళుపోవడం లేదు, అస్సలు ఈ ఫీల్ కాలేదు. దేవుడు నన్ను వాడుకోవడానికి ఈ పాత్ర నేను రైట్, దేవుడికి స్తోత్రం. అసలు ఆ సంగతి నాకు ఓఫిర్ గారు చెప్తే కానీ అర్థం కాదు. ఏది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఉందా, సామెతలు 31:10 అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదనే మాట వివరించినప్పుడు అర్థమైంది. యేసు ప్రభువుకు నేను భార్యనే, ఆయన భార్యే, అందరూ భార్యలమే. ఏ భార్యను దేవుడు ఎలాగ నియమించుకొని ఉంటే నాకెందుకు, నాకు ఇచ్చిన స్థానంలో నేను కరెక్ట్గా, నా ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, నా మాటలు కరెక్ట్గా ఉండాలి, నా ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, నా క్రియలు కరెక్ట్గా ఉండాలి. నేను దేవుడికి ఇష్టడిగా కనబడడానికి నేను ఆయన ఏం కోరుకుంటున్నాడో నాలో నుంచి అనేది నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేసి నిలబడతావో అప్పుడు ఏ పదవులైతే దేవుడు సిద్ధపరిచాడో అందులో ఉన్నతమైన దాన్ని తీసుకునే అవకాశం ఉంది. కానీ దీంట్లోకి ఎందుకు వచ్చేస్తున్నారు? ఆదాముకి దేవుడు పరీక్ష పెట్టినట్లు ఈ భూమి మీద కూడా నా కళ్ళ ముందు ఇన్ని పరీక్షలు జరుగుతున్నాయని చాలామందికి తెలుసా? తెలియదు. పోనీ ఎవరు పాస్టర్లు చెప్తున్నారా? చెప్పట్లేదు. కానీ పోనీ మనమైనా సరే మానుతున్నావా? చాలామంది వాళ్ళ జీవితాల్లో జరిగిన దాన్ని బట్టి కనీసం మారు మనసు పొందరు, ఆలోచనలు మార్చుకోరు, ప్రవర్తన మార్చుకోరు, క్రియలు మార్చుకోరు, చాలా కఠినంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తారు దేవుని విషయంలో. అలాంటప్పుడు అట్లాంటివి తీసుకెళ్ళి ఉన్నతమైన సింహాసనం మీద ఎలా కూర్చోబెడతాడు దేవుడు? పరలోకంలో. భూమి మీద కాదు సుమా, పరలోకంలో. ఈ భూమి మీద అయితే ప్రతి పనికి మాలిన వాళ్ళు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. మనకు అనవసరం అది ఎందుకు ఉన్నారో తెలియదు. కొంతమంది కంపెనీల్లో రాజీ పడి మేనేజర్కి బిర్యానీ ఇప్పించి ఆయన బండి మీద తీసుకెళ్ళి ఇంటికి డ్రాప్ చేసి ఆడు ఎప్పుడైనా కారు కావాలంటే కారు ఇచ్చి ఇలా చేసి మెప్పు పొంది ప్రాజెక్టులో వీడు సరిగ్గా చేయకపోయినా సరే వాడు శుభ్రంగా వీడిని మేనేజ్ చేసి ఈ ప్రాజెక్టు సంక్రాంతి పోతుందంటే ఇక్కడ మనోడని చెప్పి తీసుకెళ్ళి వేరే దాంట్లో వేసిన మేనేజర్ లేరా? ఉన్నారు. వాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళు వెళ్తారు. కానీ మనమైతే ఇలాంటి యాశాలన్నీ దేవుడి దగ్గర కుదురుతాయి? కుదరవు. దేవుడి దగ్గర దేవుడు ఏమి ఇవ్వాలని నీ పట్ల ఆయనకు ఏమున్నాయి? 40వ కీర్తనలో మూలవాక్యంలో చెప్పిన మాట, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు. ఆదాములాగా ఉంచేస్తే అందరికీ ఉన్నతమైన పదవులు ఇవ్వాలి. కానీ దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అందులో పరీక్షలో హవ్వ ఓడిపోయింది. ఆదాముకి ఆ పరీక్ష ఇచ్చుంటే ఆదాము ఏం చేసేవాడో తెలియదు. కానీ ఈనాడు ఆదాము హవ్వ తర్వాత సంగతి. మన ముందు కూడా చాలా పరీక్షలు ఉన్నాయి. ఇదొక కార్ఖానా. ఇందులో జరుగుతున్న మరి
దేవుడు తయారు చేసుకుంటున్నటువంటి పరికరాలు, దేవుడు అనుకుంటున్నటువంటి ఆయన చేతి పనిముట్లు పరలోకంలో దేవుడు ఆయా స్థానాల్లో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆశపడ్డాడు, సిద్ధపరిచాడు, పిలిచాడు, రక్షణ ఇచ్చాడు, సత్యం చెప్పాడు, నడవమంటున్నాడు. కానీ మనలో చాలామంది వాక్యం వినటం అంట, కానీ చాలామంది వాక్య ప్రకారం తమ జీవితాలను కట్టుకోవట్లేదు. ఆదివారం చెప్పా ఏమని, చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతము సమీపమై ఉన్నది. మనం నోరు జాగ్రత్త పెట్టుకోవాలి, మాటలు జాగ్రత్త పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, తలంపులు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనలు ఎన్నో చెప్పాను. ఎన్ని చెప్తామో అప్పటి వరకు వింటాము, వెంటనే కథ కంచికి అయిపోయిన తర్వాత మనం ఇంటికి. అంటే ఎలాగుంది ఇది, ఒక్క తోక వంకర. అరే ఇలా రౌండ్ తిరుగుంటే బాగాలేదని చెప్పి బారుగా చేసి ఒక ఇనప రాడ్డు లేకపోతే ఒక కర్ర ముక్కలు కట్టి రాడ్లు వేసి కట్టేసాం, బాగా ఉంది. ఇప్పుడు 2 రోజుల తర్వాత స్టడీ అయిపోయి తీసాం, ఏమవుతుంది మళ్ళీ టక్మని. సేమ్ అట్లాగే ఉంది క్రైస్తవ విశ్వాసం. కానీ ఇప్పుడేం బాధ ఉండదు. చాలామంది ఏమంటారంటే పోతేవే రాకపోతే పోయింది బహుమానం, ఏంటి ఇప్పుడు పెద్ద విశేషం, పర్లేదు అలాగే ఉంటా అని అనుకుంటున్నారు. అలా ఉండగలవా? బాధపడవా? ఈరోజు మనము అనుకున్న జాబ్ రాకపోతేనే బాధపడేవాళ్ళు కోరుకుంది. మనం తీసుకున్నటువంటి ఎంతో కాస్ట్లీగా ఖర్చు పెట్టి బట్టలు కొనడం, కుట్టమని ఇస్తాం, వాళ్ళు చెడగొట్టేస్తారు. ఫీల్ అవుతావు, బాధపడతావా? మరి వాటికే నువ్వు బాధపడిపోతున్నావు, వాటికే చాలా టెన్షన్ అయిపోతున్నావు. మరి లైఫ్లో కొంచెం వాటికే ఎంత టెన్షన్ పడిపోతున్నావు. వాళ్ళంటప్పుడు మరి పరలోకంలో దేవుడు ఇవ్వాలనుకున్న ఉన్నతమైన బహుమానం కొరకు నువ్వు చేసే సాధన ఏది? దేవుడైతే మాట్లాడుతున్నాడు, వాక్యమైతే వస్తుంది, ఆయన బహుమానాలు అయితే సిద్ధపరచడం కన్ఫామ్. కానీ ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు అని అంటే, అందరికీ అన్నీ ఇవ్వడం కుదరదు, అందరూ ఏఎస్ కాలేదు. కింద నుంచి ఉన్నాయి, పైన ఉన్నాయి. కానీ నువ్వు ఏది కోరుకోవాలనుకుంటున్నావు అది నీ చేతిలో ఉంది. మీరేం కోరుకుందరో అదే మీ చేతిలో ఉంటుంది. కళ్ళు మూయబడిన ఇజ్రాయిలీలు బరబ్బాను కోరుకున్నారు, క్రీస్తుని సిలువేయమన్నారు. సత్యమెరిగినటువంటి సత్య సైనికులు మీరేం కోరుకుంటున్నారు? చాలా వరకు చెప్పాను, మన నోటి మాటల వల్ల, మన చేతల వల్ల, మన తలంపుల వల్ల, మన ఫిర్యాదుల వల్ల, చెప్పుడు మాటల వల్ల, మోసే మాటల వల్ల చాలా వరకు చాలామంది తమ బహుమానం పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. వారి క్రియలను బట్టి వారికి ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మారు మనసు అది లేకపోతే పరలోకములో దేవుడు సిద్ధపరిచినటువంటి మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారమైనవి ఉన్నాయి ప్రతి ఒక్కరి విషయంలో. దానిని పొందడానికి సాధన చేద్దాం. అంటే భాగ్యం ప్రభు మనకు దయచేది కాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడిన మమ్మలను మరొకసారి హెచ్చరించి నీ బహుమానమును పొందునట్లుగా మేము పరిగెత్తే కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని విన్న వాక్యం ప్రతి ఒక్కరు వెల్లోటుగా నాటి నీరు కట్టి ఫలింపు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెల్లప్పుడు రాగడ పర్యంతరకు సదా తోడై నడిపించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమున విజయం, శిలువ రక్తమున విజయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.